అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. యువగలం పాదయాత్ర. నారా లోకేష్ గారికి సంబంధించి ఆయన రాజకీయ ప్రస్థానంలో యువగలం అనేది ఒక మైలురాయనే చెప్పుకోవాలి. యువగలం అనేది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఈ యొక్క కూటమి అధికారంలోకి రావడానికి యువగలం కూడా కొంతమేర దోహదం చేసిందనేటువంటి వార్తలు అనేకంగా వస్తూ ఉన్నాయి. అయితే యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు వివిధ వర్గాలకి, సామాన్య ప్రజలందరికీ కూడా దగ్గర అయ్యారని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి భావన. అయితే నేడు ఆ యువగలం 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే యువగలంకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నారా లోకేష్ గారు ప్రస్తుతం ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు. అయితే ఆయనకు సంబంధించి ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్ని ఒడిదుడుకులు కూడిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. అయితే యువగలం పాదయాత్ర నేటితో 2 ఏళ్ళు పూర్తి చేసుకుందండి. ఈ యువగలం పాదయాత్ర ద్వారా కూటమి గెలుపులో యువగలం యొక్క పాత్ర ఉందంటారా లేదా? రెండోది, ఈ యొక్క పాదయాత్ర గురించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? వెంకట్ గారు, సహజంగా పాదయాత్ర ఎందుకు చేస్తారంటే రాజకీయ నాయకులు అసలు దాని ఉద్దేశం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకోవాలనేటువంటి విషయం అది ఒక పాదయాత్ర ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. గతంలో మనకి ఎప్పట్లో 80s చంద్రశేఖర్ గారు చేశాడు. కాశ్మీర్ టు కన్యాకుమారి టు కాశ్మీర్, ఢిల్లీ వరకు చేసినట్టున్నాడు ఆయన. అప్పుడు ప్రధానమంత్రి అడిగాను. అలాగే అంటే పాదయాత్రలో అధికారానికి మాత్రలా తయారైనవి. ఎందుకంటే పాదయాత్ర గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, పాపం షర్మిల గారు కూడా చేశారు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు చేసింది లేండి ఆవిడ. సరే, పాదయాత్ర అన్న దానికి ఒక విధమైన అర్థం ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడో దాని అర్థం మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే నేను అతన్ని విమర్శించడం కాదు, వాస్తవాలు చెప్తున్నా. అతను పాదయాత్ర చేసినప్పుడు, ఎందుకంటే మన యువగలం కంటే ముందు అది కూడా చెప్పుకోవాలి. అవును, అంటే నరకాసురుడు లేకుండా దీపావళి లేదు, అందుకని అది కూడా చెప్పుకోవాలి. అతను పాదయాత్ర చేసినప్పుడు అందరూ ఏమంటున్నారంటే అది ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నట్టుగా కాదు. అది ఎక్కడికెక్కడ ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం వెళ్ళేటప్పటికి ఈ నియోజకవర్గంలో మనకు పనికొచ్చే క్యాండిడేట్ ఎవరు, పెట్టుబడి పెట్టి క్యాండిడేట్ ఎవరు అనేటువంటిది ఎక్కడికెక్కడ లెక్కలు వేసుకున్నాం. నీకు ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఒక క్యాండిడేట్గా ఇవ్వబోతున్నావు, నువ్వు పార్టీకి ఎంత ఫండ్ ఇస్తావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలవు. ఈ జరిగిన అక్కడ గుడారాల్లో అంటే ప్రజా శ్రేయస్సు కోసం కాదు కానీ రాజకీయ స్వార్థం ఉంటారు అక్కడ కూడా. అప్పుడు ఏమైంది, ప్రజలకు ఎలా ఆలోచన ఉంటుంది, అరే ఏసీలో కూర్చోవలసిన వ్యక్తి రోడ్ల మీద తిరుగుతున్నాడు, పైగా దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టుకుంటున్నాడు, భుజాలు నివరుతున్నాడు అని చెప్పేసి అని ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే ఎందుకు కంపారిజన్ చేస్తున్నానంటే ఈరోజు లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారికి ఎప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఎక్కడ తిరగల. ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి దాష్టికలు ఎలా చేశారు, ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి అది తెలుసుకోవడానికి వెళ్ళాడు ఆయన. ఎక్కడెక్కడ లోకేష్ గారు ఖచ్చితంగా నన్ను ముఖ్యమంత్రి చేయాలండి, మా తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడం నుంచి అక్కడ అలా. అయినా కూడా మీరు చాలా గమనిస్తే అతను గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి, ఎండలో పడి తిరిగాడు. ఎండలో పడి తిరగడం కాదు, మీకు అంత గమనించవలసిందంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు చేసినటువంటి పాదయాత్రలకి అధికారంలో ఉన్నాడు ఎప్పుడు అడ్డుపెట్ల, వాళ్ళ పనులు చేసుకున్నారు. పైగా సెక్యూరిటీ కూడా ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇక్కడ ఏమైంది, కక్షదోహన చర్యలు కదా. జగన్మోహన్ రెడ్డి గారు యువగలం పాదయాత్రకి అడుగడుగున అడ్డంకులే. దాంతో ఇతను చేయగలడా, అంతవరకు నలవగలడా, ఎందుకంటే మధ్యలో ఇంత టార్చర్ పెడుతున్నారు కదా, ఎక్కడో చోట ఆగిపోతాడు అనేటువంటి భావన కూడా ఉండేది అందరికీ. కానీ ఎక్కడ ఆగలేదు ఆయన. 226 రోజులు, 3126 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాల్లో, ఉమ్మడి జిల్లాల్లో 11 జిల్లాల్లో ఆయన ప్రయాణం చేశాడు. మధ్యలో నాకు తెలిసి 2 సార్లు ఆగాడు ఆయన. ఒకటి చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు పరిస్థితుల్లో ఆగవలసి వచ్చింది. అంతకుముందు తారకరత్న గారు చనిపోయినప్పుడు ఆపి వెనక్కి వచ్చాడు. ఈ 2 సందర్భాల్లో తప్ప ఎక్కడా పాదయాత్రలకి ఎన్ని అడ్డంకులు, మైకులు తీసేశారు, రాళ్ళు ఇస్తారు, కొన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎక్కడ ఆగకుండా అతను ఆ విధంగా వెళ్ళాడు. ఎల్డీ కాకుండా తను అంటే తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం, మేము వస్తే మేము ఏం చేయాలో ఏం చేయగలం అనేది చెప్తూ పాటు భరోసా ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆయన. ప్రజలకు ఏం పర్వాలేదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాదు మళ్ళీ మరోసారి, వచ్చే ప్రభుత్వం మనదే,
ఖచ్చితంగా మీకు ఏదో విధంగా న్యాయం చేయగలం అన్నది మేము చేస్తాం అనేటువంటి సూపర్ 6 ఫార్ములా కావచ్చు ఎన్నికల ఆ రోజు వెళ్ళారు. అంటే యువగలం అన్నది కేవలం నారా లోకేష్ గారికి మాత్రమే లబ్ధి చేకూర్చిందని కాదు, రాష్ట్రానికి లబ్ధి చేకూర్చింది. నేను ఏమంటాను అందుకని, నారా లోకేష్ అన్న పదలోనే నాలో అని ఉంది. నాలో నారా లోకేష్, నాలో ఏంటి, నాలో ఏం తప్పిదాలు ఉన్నాయి అని అతను ఆత్మవిమర్శ చేసుకుంటానే ఎక్కడెక్కడ సరి చేసుకుంటా. ఎందుకంటే అతన్ని లోకేష్ గారిని కేవలం అతని మాట తీరు కావచ్చు, అతని హావభావాలు కావచ్చు, అతని పర్సనాలిటీని ఇన్ని రకాలుగా క్యారెక్టరైజేషన్ చేయాలని రకాలుగా చేశారు. ఒక పక్కన అది తట్టుకుని నిలబడాలి, తన మాట తీరు మార్చుకోవాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనేది తెచ్చుకోవాలి. దాంతోపాటు ఒక పక్క నుంచి అరేంజ్మెంట్స్, అతను మానసికంగా అనేక రకాలంటి ఇబ్బందులు, ఒక పక్కన తండ్రిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూస్తున్నారు, వారి తల్లిని కూడా ఎన్ని మాటలు మాట్లాడారో చూశారు, వారి కుటుంబంలో ఆడవాళ్ళు కూడా ఏ మాటలు మాట్లాడారో చూశారు. ఇవన్నీ భరిస్తా, అంత అవసరం లేదానికి. నన్ను అడిగితే అంత కష్టపడవలసిన అవసరం ఎలా లేదు. ప్రజలు ఆల్రెడీ ఒక డిసైడ్కి వచ్చేసారు, జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని మళ్ళీ రానివ్వకూడదు అనే డిసిషన్ వచ్చేసారు. వీళ్ళు పాదయాత్ర చేసినా చేయకపోయినా గవర్నమెంట్ మారుతుంది. కానీ ప్రజల అవసరాలు ఏంటి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, మనం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తే మన కష్టాలు మనకు అర్థమవుతాయి అనేది తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. ఈ రోజుతో 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. అతనికి నిజంగా నారా లోకేష్ అనే వ్యక్తికి ఆ పాదయాత్ర అన్నది అతని రాజకీయ భవిష్యత్తుకి మరో మలుపు. ఎందుకంటే అతనికి అనేక రకాలైన అనుభవాలు వచ్చినాయి. పైన కూర్చుని మంగళగిరిలోనే ఎక్కడో కూర్చుని ఆలోచించే కోటరితో చేసే కంటే ప్రజల్లోకి వెళ్ళడం వలన ప్రజల అవసరాలు ఏంటి, మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటని కూడా తెలిసింది దానికి. అంటే ఒక విధమైనటువంటి యువగలం అని అంటే ఒక యువతకే ఆదర్శంగా తిరిగాడు ఆయన. కేవలం మన కష్టాలు పడకుండా మాత్రం మనకు సుఖాలు రావు. అందుకని ఖచ్చితంగా కష్టపడాలి. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా సరే ప్రజల గురించి కష్టపడితేనే రాజకీయాల్లో మనకు భవిష్యత్తు ఉంటుందని ఒక సందేశం ఏదైతే యువగలం పాదయాత్రలో ఇచ్చారో ఖచ్చితంగా అతనికి మనం అందరం కూడా అతను పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం కూడా మనం అనుభవిస్తున్నాం. ఆయన కూడా ఈరోజు కూడా ఇదే విషయంలో కోర్టుకి వెళ్తే అక్కడ కూడా బయట మాట్లాడాడు ఆయన. నేను మామూలు సాధారణ కార్యకర్తగానే పనిచేస్తాను, చంద్రబాబు గారు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నేను చేయడానికి కృషి చేస్తాను అనేటువంటి తగ్గింపు తగ్గరు. అంటే ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నగ్గాలో తెలుసు కాబట్టి ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. నేను ఇవన్నీ కూడా నేటి యువతరానికి కూడా ఒక ఆదర్శం. కేవలం ఇది ఇన్స్టెంట్గా అలాగే రాజకీయాల్లోకి వచ్చేసి అలా పదవులు అనుభవించేసి, లేకపోతే పదవి రాకపోయేటప్పటికి నిరాశ వచ్చేసి అదిగా నాకు పదవి రాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కాకుండా కష్టాలు ఏ విధంగా ఎదుర్కొంటా ముందుకెళ్ళాలన్నదాన్ని అతను చూపించాడు. ఆయన అంత అవసరం లేకపోయినా చూపించాడు. కాబట్టి నిజంగా అతన్ని ప్రత్యేకించి మా జనసేన పార్టీ తరఫున కూడా నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజుతో 2 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఆయనకి భవిష్యత్తులో కూడా రాజకీయంగా మంచి శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.